95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల రూపకల్పనపై స్పీచ్. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి అంగీకారం. అంబర్పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ప్రచారం. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు. డీటెయిల్స్ చూస్తే బెంగళూరులోని ఒక బస్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భారీగా మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలోని సుమారుగా 18 బస్సులు దగ్ధమయ్యాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఈ సంఘటన జరిగింది. వీరభద్ర నగర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ బస్సు డిపోలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ డిపోలో పార్క్ చేసి ఉన్న బస్సుల్లోని సుమారుగా 18 బస్సులు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతోటి సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపు చేశారు. ఇంగ్లాండ్లోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ప్లోరింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ద తెలంగాణ మోడల్ అనే అంశంపైన ఆమె కీలకోపన్యాసం చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల పథకాల రూపకల్పనపై అంతర్జాతీయ వేదికపై కవిత వివరించారు. తెలంగాణలో వ్యవసాయం, విద్యుత్, తాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర అంశాలపై కవిత ప్రజెంటేషన్ ఇచ్చారు. వైద్య విద్యారంగంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిపై కూడా యూనివర్సిటీలో కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. హైదరాబాద్ పట్టణ అభివృద్ధి, భద్రత, మౌలిక సదుపాయాల గురించి
టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, కోదండరాం భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసి పనిచేద్దామని ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లుగా సమాచారం. రాహుల్తో భేటీ అయి కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి కోదండరాం అంగీకారానికి వచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ఖర్గేతో కూడా కోదండరాం భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తోందని, ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి గెలుపు ఖాయమని అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి చప్పాల్ బజార్, మోతీలాల్ నెహ్రూ నగర్లలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కాచిగూడ ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. మన కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాలే ఇప్పుడు కూడా మనకు అందుతూ ఉన్నాయని, మళ్లీ అంబర్పేట ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాలేరు వెంకటేష్ కోరారు. శ్రీధరండి కెమెరా వస్తుంది. ఓకే आप ही है बोल के नेक्स्ट हमारे మెదక్ ఎంపీ బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా మిరుతోటి మండలం పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గట్టని రాజు అభ్యర్థిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపు భాగంలోని బాగా గాయమైంది. వెంటనే కార్యకర్తలు ప్రభాకర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని కార్యకర్తలు చితకబాదారు. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. మెదక్ ఎంపీ దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రభాకర్ రెడ్డిపై దాడి అత్యంత గర్హనీయమని, ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ప్రభాకర్ రెడ్డికి మెరుగైన చికిత్స అందించేందుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటుతోటి కడుపులో గాయాలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దౌలతాబాద్ మండలంలో 3 గ్రామాలు పూర్తి చేసుకొని సూరంపల్లి అనే గ్రామంలో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని కారెక్కుతున్నటువంటి క్రమంలో రాజు అనేటువంటి ఒక వ్యక్తి ఎంపీ గారిని కత్తితో పొడవడం జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ కత్తితో పొడుస్తున్న సమయంలో పక్కనే ఉన్న గన్మెన్ ఆ దుండగడి చేతిలో నుంచి కత్తి పొడుస్తున్నటువంటి చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కు లాగడం ద్వారా ఆ గన్మెన్ అలర్ట్గా ఉండడం వల్ల కత్తి కొన్ని ఇంచులు మాత్రమే కడుపులోకి పోయింది. నిజంగా గన్మెన్ కానీ అక్కడ యాక్టివ్గా అలర్ట్గా ఉండుండకపోతే అది ఇంకా ఎన్ని కొద్దిపోట్లకు దారి తీసినో ఆ కత్తి ఎంత లోతుగా దిగేదనేది మనం ఊహించలేదు. ఆ గన్మెన్ చేతికి కూడా గాయం జరిగింది. గన్మెన్ ఆయన వెంటనే అలర్ట్ అయిపోయి ఆ పొడుస్తున్నటువంటి దాన్ని చేయితో ఆపేటువంటి ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే ఎంపీ గారిని గజ్వేల్ ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు హైదరాబాద్ తరలించాలని చెప్పి రక్తస్రావం తీవ్రంగా ఉందని చెప్పి గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లు చెప్పడం జరిగింది. సో వెంటనే హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎంపీ గారిని హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్లు మొత్తం కూడా వారిని పరిశీలించి సిటీ స్కాన్ చేయడం జరిగింది. సిటీ స్కాన్లో కడుపులో రక్తస్రావం జరిగి రక్తం కొంత వివిధ ప్రాంతాల్లో చేరుకొని ఉన్నటువంటి దాన్ని వారు గమనించారు. అయితే రక్తస్రావం ఇంకా జరుగుతుందా, అది ఇంకా ఎంత లోతు వరకు మరి ఇంటెస్టైన్లో వెళ్ళింది అనేటువంటి చూడటం కోసం సర్జరీ అవసరం ఉందని చెప్పి డాక్టర్లు నిర్ణయించి వారిని వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు థియేటర్లో సర్జరీ ప్రారంభమైంది. మరి సర్జరీ పూర్తయితే కానీ డాక్టర్లు చెప్పాల్సినటువంటి మరి ఎట్లా ఉంది ఏంది అనేటువంటిది డాక్టర్లు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో డాక్టర్లు అయితే పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు, మేము తప్పకుండా ఆయనకు ఎలాంటి ప్రాణహాని ఉండదని మరి వెంటనే సర్జరీ చేయాల్సిన అవసరాన్ని కుటుంబ సభ్యులందరికీ కూడా వివరించి కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఇప్పుడే వారిని ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి డాక్టర్స్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంది. దాదాపు గంటన్నర సేపు నుంచి 2 గంటలు సర్జరీ పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పటికీ ఒక అరగంట అయింది థియేటర్లోకి తీసుకువెళ్ళి మరి సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ డాక్టర్లతో మాట్లాడి అన్ని విషయాలు మీకు వివరించడం జరుగుతుంది. ఇది ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరం. మా ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు చీమకు కూడా హాని చేసే వ్యక్తి కాదు. ఆయన గత 10 ఏళ్ళుగా మెదక్ ఎంపీగా ఎంతో ప్రజలకు మంచి సేవలు అందించినటువంటి వ్యక్తి, మృదు స్వభావి, చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి, ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద ఇది దాడిని మేము అసలు ఊహించుకోలేకపోతా ఉన్నాం, తట్టుకోలేకపోతా ఉన్నాం. ఆయన దాడి జరిగిన వెంటనే ఫోన్లో నాతో మాట్లాడుతూ నేను వెంటనే ఆయన రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తే చాలా ఆందోళనలో, టెన్షన్లో ఏడుస్తూ నాకు చక్కెర వస్తూ ఉంది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, నన్ను కాపాడండి అని చెప్పి ఫోన్లో నాతో మాట్లాడడం జరిగింది. సో వెంటనే నేను అటు గజ్వేల్ ఆసుపత్రి డాక్టర్లను అలర్ట్ చేస్తూ అంబులెన్స్ రెడీ చేసుకొని ఆయన హుటాహుటిన హైదరాబాద్కు తరలించాం. బట్ ఏది ఏమైనా రాజకీయాల్లో మరి ఇలాంటి కత్తిపోట్లు కానీ ఇలా ప్రత్యక్షంగా దాడులకు దిగడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కారు బీభత్సం సృష్టించింది. ఇక శివరాంపల్లి 263 పిల్లర్ వద్ద విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు కారులో ప్రయాణిస్తున్న 2కి గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక మితిమీరిన వేగమే డ్రైవర్ నిద్రమత్తులోని జారుకోవడంతోటే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కారు ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా కంటకాపల్లిలో రైలు ప్రమాదం బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళులర్పించారు. విజయనగరం చేరుకున్న సీఎం జగన్ కంటకాపల్లి దగ్గర రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. 100కి పైగా బాధితులకు గాయాలయ్యాయి. విజయనగరం సహా విశాఖపట్నం బాధితులకు చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలోని 7 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్లు తీసుకుని వచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి 7 సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తూ ఉన్నాయి. బోగీల తరలింపు, ట్రాక్ పునరుద్ధరణను వేగవంతం చేశారు అధికారులు. ఖమ్మంలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని కాపు నాయకులు తీవ్రంగా ఖండించారు. కాకినాడలో కాపు సంఘం నాయకులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కంపర బాబి, వాసిరెడ్డి చిన్న మీడియాతో మాట్లాడుతూ కాపుల జోలికొస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుండి కులాల మధ్య చిచ్చును పెడుతూ వస్తూ ఉన్నారని అన్నారు. గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ పేరిట మాల, మాదిగ కులాల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ఆ విషయం అందరికీ తెలిసిందని అన్నారు. నిన్న అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని మా సామాజిక వర్గం వాళ్ళు అందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా అంబటి రాంబాబు గారి మీద గత కార్తీక మాసంలో కూడా ఇదే విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే అంబటి రాంబాబు గారిని భౌతికంగా గాయం చేస్తే నేను 50 లక్షలు చందా ఇస్తానని చెప్పేసి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అనడం జరిగింది. ఇది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రోజు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు జైల్లో పెట్టారు. ఆయన తప్పు చేశారు కాబట్టి జైల్లో ఉన్నారు. తప్పులు లేదు అని చెప్పేసి ఆయన నిరూపించుకుని బయటికి రావాలి. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు మేమందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే కాలినడకను గుళ్ళకెళ్ళి లేదా దైవ ప్రార్థనలు చేసి లేదా మొక్కులు తీర్చుకుని మేమందరూ చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంత వాతావరణంలో ఆయన బయటకు తీసుకొచ్చే మార్గాలు వెన్నుకున్నాం. కానీ ఇలాగ భౌతికంగా వీళ్ళ మీద దాడులు చేయడం, కుళ్ళు కుతంత్రాలతో మేము ఏ రాజకీయాలు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని ప్రజలు ఇక్కడ ఏమీ చేయలేమని చెప్పేసి ఖమ్మం వెళితే ఖమ్మంలో భౌతికంగా ఆయన మీద దాడి చేయడం అన్నది చాలా దారుణం. జరిగిన సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కాపు జాతి మీద దాడి అని చెప్పేసి ఒక కాపు సగటు కాపు కింద ఖండిస్తున్నాం మేమందరం కూడా. పార్టీలకు అతీతంగా కులాలు అన్నది ఈరోజు చూస్తే ఆ రోజు ఏదైతే 94 చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి కూడా ఈ కులగొజ్జి అనేది మొదలయ్యింది. ఎందుకంటే మాకు కూడా చాలామంది నా స్నేహితులు అవనండి లేదా నా బంధువులు అనుకోండి ఏమనుకోండి చౌదరీస్ అంటే కమ్మ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మీ దయ వల్ల మేము వాళ్ళు కూడా మొహమహాలు కూడా
చూసుకోలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే నిజంగా ఈ చంద్రబాబు నాయుడు ఏమనాలో అయితే మాకు తెలీదు. మీకు తెలుసు గతంలో మా జాతి నాయకుడు మొదటి పద్మనాభ గారు అయితేనే, అలాగే ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద దాడిని అయితే మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎంతండి, మేము ఇది పోస్తే మీరు కొట్టిపోతారు, మీరు అది గమనించండి ముందు. ఎందుకంటే మేము ఎందుకు సమయంగా వహించడం అంటే ఈరోజు రాజకీయాల్లో కులాలు అన్నాయి, ప్రతి రాజకీయ పార్టీలు అందరూ ఉంటారు, అందరూ కలిసి కులాలు పక్కన పెట్టి చేయాలి తప్ప ఇలాగ కులగజ్జి అన్నది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. తప్పకుండా దీనైతే మేము వ్యతిరేకిస్తున్నాం. అంబటి రాంబాబు గారి మీద చేయేసింటే మా కాపు జాతి మీద చేసినట్టు దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని చెప్పేసి ఆయనకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాపులు అన్నవాడు ఒక బానిస కాదు అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మాకైతే మాత్రం తీవ్ర మనోవేదన కలిగించింది నిన్న సంఘటన. అక్కడ చూసుకుంటే దాడికి పాల్పడిన వాళ్ళు కూడా అందరూ కమ్మవాళ్ళు. అంటే ఏమనుకున్నారు, ఈ రాష్ట్రంలో కాపు జాతి అంటే మీకు అంత నీచంగా చులకనగా ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తామని చెప్పి మరొకసారి. కర్నూలులో కోడమూరు మండలంలోని ప్యాలకుర్తి గ్రామం సమీపంలోని అదుపు తప్పి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో అక్షయ్ జైన్, రాము అనే ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్ నుంచి ఆదోని వైపు వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన బైక్ను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కల ఉన్నటువంటి పంట పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత ప్రసంగం. సీఎం కేసీఆర్ దూరదృష్టి, బహుళార్థ ప్రయోజనాల రూపకల్పనపై స్పీచ్. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం. కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి అంగీకారం. అంబర్పేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ ప్రచారం. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తుందని వెల్లడి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడికి పాల్పడిన వ్యక్తిని చితకబాదిన కార్యకర్తలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.